బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేదల సేవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 63,61,380 మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,746.52 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు సచివాలయ సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం దోబిఘాట్లో రజకులతో సమావేశమై వారికి పలు పథకాలను అందజేయనున్నారు. తర్వాత తాళ్లపల్లిలో ప్రజావేదిక సమావేశంలో సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆపై పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ప్రజావేదిక సమావేశంలో సీఎం ప్రసంగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా అన్నమయ్య జిల్లాకి ఈ రోజు రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే పెన్షన్ పథకాలు కావచ్చు, ఎన్టీఆర్ భరోసా కింద అయితే దాదాపు 63.61 లక్షల మందికి అయితే పెన్షన్ పంపిణీ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే దాదాపు 2,746 కోట్ల రూపాయలతో ఈ యొక్క లబ్ధిదారులకు అయితే స్వయంగా ఇంటికి వెళ్లే ముఖ్యమంత్రి ఈ యొక్క పింఛన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే అన్నమయ్య జిల్లాలోని తాళ్లపల్లిలో కూడా ప్రజావేదిక కూడా ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా అన్నమయ్య జిల్లాలో జరుగుతున్నటువంటి సభా వేదికలో కూడా పూర్తిస్థాయి అయితే ఏదైతే అన్నమయ్య జిల్లా సంబంధించి అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాజెక్టు వల్ల కూడా దాదాపు 15 ఊర్ల పాటు కూడా ఈ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో అయితే పూర్తిస్థాయి అయితే వారు కూడా చాలా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనం చూసాము. వారు కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే వాళ్ళ సమస్య కూడా ఇంతవరకు దాదాపు 4 ఏళ్ళు కావస్తున్నా కూడా వాళ్ళ సమస్య పరిష్కార దిశగా కాలేదంటూ వారు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా ముఖ్యమంత్రికి స్వయంగా కలిసి వాళ్ళ సమస్యను కూడా అతని దృష్టికి తీసుకోవాల్సినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా పూర్తిస్థాయి అయితే తెలుగుదేశం పార్టీ నేతలు అయితే పూర్తిస్థాయి అయితే ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా బందోబస్తు కూడా నిర్వహించినట్టు దాదాపు చెప్పండి. ఏ అంశాల మీద సీఎం చంద్రబాబు నాయుడు సమావేశంలో మాట్లాడనున్నారు? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే ముఖ్యమంత్రి అటు తెలుగుదేశం పార్టీ నాయకులతో కావచ్చు, అదేవిధంగా ప్రజలతో కూడా మమేకమయ్యి అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా వివరిస్తూ అదేవిధంగా పూర్తిస్థాయిలో రావాల్సినవి కూడా తొందరలో కూడా చేస్తామనే దిశగా అయితే మాట్లాడే అవకాశం కూడా ఉందనేసి అంటున్నారు. అదేవిధంగా పూర్తిస్థాయి అయితే అన్నమయ్య జిల్లాలో అటు టీడీపీ నాయకుల మధ్య వర్గపూర్ అయితే ఉండేది మనకి దిశగా తీసుకువెళ్లే ప్రయత్నాలు కూడా చేసే అంశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ. బీహార్లో జరిగిన ఓటర్ జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీగా ఓట్ల తొలగింపునకు గురైతే మాత్రం తాము జోక్యం చేసుకుంటామని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ చట్ట ప్రకారం వ్యవహరించే రాజ్యాంగబద్ధ సంస్థగా పేర్కొంది. బీహార్లో ఈసీ చేపడుతున్న ఓటర్ జాబితా సవరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఆర్జేజీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఓటర్ల జాబితాపై అభ్యంతరం తెలిపేందుకు తుది గడువును పొడిగించాలని ఆర్జేడీ పిటిషన్లో కోరినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ తెలిపింది. దీని ప్రకంపనలు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్లో భూ ప్రకంపనలు వచ్చాయి. పాకిస్తాన్లో కూడా భూకంప ప్రభావం నమోదైంది. బలమైన భూకంపం కారణంగా 9 మంది మృతి చెందగా 15 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ నంగర్హర్ ప్రజారోగ్య శాఖ ప్రతినిధి
నగిబుల్లా రహీమీ టాయిరస్ట్కు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. జలాల్బాద్కు ఈశాన్య దిశలో 27 కిలోమీటర్ల దూరంలో 8 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. అయితే భారతదేశంలో ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ వోల్వో బస్ ఢీకొట్టింది. బెంగళూరు నుండి హైదరాబాద్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 3 మృతి, మరో 3కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ఓల్వో బస్ ఢీకొట్టింది. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు, మరో 3కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.